ఎవరు ఇక్కడ వదిలే ఆడియో రికార్డ్ అవుతుంది. మరి మనం అటు ఇటు తిరిగేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అదే ఉన్నాం చాలు. మెయిన్ మీటింగ్ అప్పుడు పెట్టండి. మైక్ ఆయన మైక్ చెప్తారు కదా అప్పుడు కరెక్ట్గా. అప్పుడు ఇక్కడే ఉంటాడు. మీ పొజిషన్లో ఉంది ఎక్కడికో రాదు అదే మాట మా మిత్రుడు మా బ్రదరు శివప్రసాద్ రిటైర్మెంట్ 31 డిసెంబర్న జరిగింది. ఆ రోజున అందరూ నూతన సంవత్సర ఉత్సాహంలో ఉంటారని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఏదైతే కార్యక్రమాన్ని ఆ రోజు పెట్టలేక ఈ రోజున ఆదివారం అయితే అందరూ అందుబాటులో ఉంటారు, అందరూ అటెండ్ అవుతారని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజున ఇక్కడ మనం అరేంజ్ చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి
కుటుంబ సభ్యులకి, మిత్రులకి, చిన్ననాటి మిత్రులు, మా ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, మరి ఏదైతే ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి అందరి జీవిత బీమా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఇప్పుడు మన చిన్నారి కృష్ణసాయి మైక్ కావాలి కృష్ణసాయి డైరెక్ట్గా కావాలి. మరి మా కుటుంబ సభ్యులను ఎక్కడైనా సరే ప్రోగ్రాం చాలా చక్కగా చేస్తుంది. ఆ పాపను వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆనందం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. जटाटवीकलज्जल प्रवाह पावितस्थले कलेवलम्ब्यलम्बितां भुजङ्गतुङ्गमालिकान्तवड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव शिवं शिवं जटाकटाह सम्भ्रम भ्रमन्निलिम्ब निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगद्धगद्धगज्ज्वलल्ललाट पट्ट पावके किशोर चन्द्रशेखरे रति प्रतिक्षणं मम जटाभुजंग पिंगल स्फुरत्फणामणि प्रभा कदंब कुंकुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदान्द सिन्धुर स्फुरद्वगुत्तरीय मेधुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूत भर्तरि ॐ नमः शिवाय सदा शिवं भजाम्यहं सदा शिवं भजाम्यहम् ॐ नमः शिवाय प्रफुल्लनीलपङ्कज प्रपञ्चकालिमप्रभावलम्बिकण्ठकन्दली रुचिप्रबद्धकन्धरं स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदं मथच्छिदं गजच्छिदान्धकच्छिदं तमन्तकच्छिदं भजे अखर्व सर्व मङ्गलाकलाकदम्ब मञ्जरी रस प्रवाह माधुरी विजृम्भणा मधुव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्धकान्तकं तमन्तकान्तकं भजे मुक्तमुत्तमोत्तमं स्तवं पठन् स्मरन् ब्रुवन्नरो विशुद्धिमेति सन्ततं हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथा गतिं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्तामोहनं हि देहिनां सुशङ्करस्य चिन्तामोहनं हि देहिनां सुशङ्करस्य चिन्तनो
మన నాట్యం ప్రదర్శించిన పాప నంది మస్తానరావు గారు, నిరంజన మామయ్య గారు విజయవాడ, మా మిత్రుడు నిరంజను పద్మజ మేనకోళ్ళు. మరి ఇప్పుడు వారి చిన్న మనవరాలు వీళ్ళిద్దరు కలిసి మనని ఆనందించడానికి ముందుకొచ్చారు. ఎమ్మెల్యే నక్క ఆనందబాబు గారు కూడా ఆన్ ది వేలో ఉన్నారు. వారు వచ్చే వరకు ఈ పాప 1-2 సాంగ్స్తో ఈ కార్యక్రమం కూడా క్లోజ్ చేసుకుంటాం. వారు రాగానే ఇంకొక 10 మినిట్స్లో ఈ యొక్క ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా జయప్రదం చేసుకొని మీ యొక్క అమూల్యమైన సందేశాలు మన శివప్రసాద్ గారి యొక్క వారి గురించి మీరు మాట్లాడి శివప్రసాద్ గారు మేము ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి అందరూ వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. ఏదైనా ఒక అరగంట లేట్ అయినా కూడా ఆదివారం పెట్టింది అందుకని అందరూ ఉండవలసిందిగా కోరుకుంటున్నాం మిత్రులారా. पुनव चांदन नाले सोन्यात सजले
స్వామి నా స్వామి నిన్ను స్వామి స్వామి అంటంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిర స్వామి నా స్వామి నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే ఎంకన్న గూడి ఎక్కినట్టుందిర స్వామి నీ పక్కన కూసుంటే పరమేశ్వరుడే తగ్గినట్టుందిర స్వామి నువ్వు ఎల్లే దారి సుట్టా ఉంటే ఎరేయండి నట్టుందిరా స్వామి నా స్వామి నా స్వామి రర స్వామి బంగారు స్వామి మీసల స్వామి రోషల స్వామి నా స్వామి రర స్వామి బంగారు స్వామి మీసల స్వామి రోషల స్వామి संग ढोल बाजे धाय धाय धम धम धाय नगाड़ संग ढोल बाजे धाय 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 धम धाय ये धिन तड़ाक आचार के सराट पैरों से बेड़ी जरा खोल नगाड़ संग ढोल बाजे धाय धाय धम धम धाय नगाड़ संग ढोल बाजे धाय 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 धम धाय
ఓకే డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఫ్లూట్ ఆలపించిన ఇద్దరు స్టూడెంట్స్ మిత్రులు వనమాలి మాధవ్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే నంది కృష్ణ సాయి, తర్వాత ప్రణతి, పాపలు వీళ్ళిద్దరు కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈరోజు ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలోకి స్టార్ట్ చేసుకుందాం మిత్రులారా. మరి ఇప్పటి వరకు ఎస్డిఎం గారు, మా మిత్రుడు ఆనంద్ బాబు ఎమ్మెల్యే గారు వారి రాక్ కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని కొంత టైం తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు చీఫ్ గెస్టు మా మిత్రుడు, మా బ్రదరు ఎం శివప్రసాద్ గారిని సతీ సమేతంగా ప్రసన్న ఎక్కడా కూడా వీరిద్దరూ వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నా. మా బ్రదరు, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో పుట్టి పెరిగి చదువుకొని వాళ్ళ మదర్ కానీ నాన్నగారు కానీ నన్ను ఎవరికన్నా పరిచయం చేసేటప్పుడు నాకు 2 అబ్బాయిలు కాదు 3 అబ్బాయిలు, మా 3వ కొడుకు అని నన్ను ఎప్పుడూ చెప్తూ ఉండేది. మరి ఆ విధంగా పెరిగి భగవంతుడు దయ వల్ల తర్వాత 4వ కొడుకు నిరంజను, ఏడు కొద్దిగా అల్లరు వ్యక్తి. తర్వాత ప్రసాద్ నాన్నగారు, అమ్మగారు, ముత్తవరపు దామోదరం గారు, అన్నపూర్ణ గారు. మరి వాళ్ళిద్దరూ ప్రసాద్కి శివప్రసాద్ అని ఒక బ్రదరు, 2 బ్రదర్సు. వాళ్ళు చాలా కష్టపడి ఎప్పుడూ కూడా పేరెంట్స్ గురించి తెలిసిందేగా, చదువుకోవడానికి మేము ఎంత బాగా చదువుతున్నా కూడా మరి అల్లరి చేస్తున్నామనేమో, గొడవ చేస్తూ ఉన్నామని ఎప్పుడు తిడతా ఉంటారు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు తిడుతున్నారు, ఎందుకు తిట్టేవారు అనేది. ప్రయోజకులు అవ్వటం కోసం ప్రతి తల్లిదండ్రులు మరి అలాగే కొద్దిగా తిడతా ఉంటారు. మరి వారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా చేసి ఒక సుమారుగా 20 years అబోవ్ రిటైర్మెంట్ అయ్యి ఈ సర్వీస్లో నుంచి రిటైర్ అయ్యి వారు అందరికీ అందుబాటులో ఉంటూ మా ఇంటి దగ్గరే కూడా ఉంటారు. వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అమ్మ వస్తావా? ఓకే, థ్యాంక్ యూ. అది అలాగే ఇన్సూరెన్స్ రంగం అనేది మనందరికీ తెలిసిందే. ప్రపంచంలో అగ్రగామి సంస్థ ఎల్ఐసి ఆఫ్ ఇండియా. ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో మరి అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ప్రసాద్ గారు మరి డిఎంగా రిటైర్డ్ అవ్వటం జరిగింది. మరి ఇంత పెద్ద సంస్థలో నేను
చూసినంత వరకు చాలామంది మాకు ఎస్డిఎం గారు రావటం వెళ్ళటం, ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళటం, రిటైర్ అవ్వటం జరిగింది. ఈ రోజున మన గుంటూరు జిల్లా వాస్తవ్యులు డాక్టర్ సుధాకర్ బాబు గారు, ఇది ఇన్సూరెన్స్ కాదు అసలు ఈయన ఒక మహాజ్ఞాని. సుధాకర్ బాబు గారు మాకు ఎస్డిఎంగా రావడం అనేది మేము చేసుకున్న అదృష్టంగా మా ఏజెంట్లు ఎప్పుడైనా మేము మాట్లాడుతున్నప్పుడు చెప్తూ ఉంటారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఎస్డిఎం గారు సుధాకర్ బాబు గారు రావాలి సార్. వెల్కమ్ సార్. అలాగే మా మిత్రుడు, మనందరికీ తెలిసిన మిత్రుడు, ఎమ్మెల్యేగా తర్వాత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా అపారమైన సేవలు అందించినటువంటి మా బాల్యమిత్రుడు శ్రీ నక్క ఆనంద్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నా. ఓకే, తర్వాత ఇన్సూరెన్స్ రంగానికి ఎంత మన ప్రపంచ అగ్రగామి సంస్థ ఇన్సూరెన్స్ రంగం అనేది తెలుసు. ఆ సంస్థని మరి అభివృద్ధి బాటలో నడిపించి ఎల్ఐసి ఆఫ్ ఇండియాకి వెన్నెముక అయినటువంటి మరి ఎల్ఐసి ఏజెంట్స్ లియాఫీ అనేది ఒక ఆర్గనైజేషన్ ఉంది. మరి భారతదేశం మొత్తం 14 లక్షల మంది ఏజెంట్స్ ఉన్నారు. వారికి ప్రతినిధి అయినటువంటి మా అన్నగారు లియాఫీ సెక్రటరీ జనరల్ బి మార్కండేయులు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మా గురువు గారు, మాకు చదువు చెప్పిన గురువు గారులు అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ పరమపదించడం జరిగింది. వారిలో మూర్తి గారని జలరామరాయ స్కూలు హెడ్ మాస్టర్గా చేసి రిటైర్డ్ అయ్యారు. వారు ఒక్కరు ఉన్నారు. వారు కూడా ఈ రోజున తప్పకుండా వస్తానని చెప్పడం జరిగింది. అయితే ఆల్ ఆఫ్ సడన్గా వారి మిస్సెస్కి ఒంట్లో బాగోపోవటం వల్ల హాస్పిటలైజ్డ్ అవ్వడం వల్ల రాలేను అని మెసేజ్ చెప్పి ఫోన్ చేసి నా అభినందనలు తెలియజేయమని చెప్పడం జరిగింది. వారికి మరి మాస్టర్ గారి తరఫున శివప్రసాద్ గారికి అభినందన తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. అలాగే
బాల్యమిత్రులు చాలామంది గుంటూరు, హైదరాబాద్ నుంచి చాలామంది రావటం జరిగింది. మరి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా తక్కువ సమయంలోనే క్లోజ్ చేసుకుందాం. ఎందుకంటే ఆనంద్ బాబు గారు ఎంత పని ఉన్నా కూడా, మరి మిత్రుడు ఎక్కడ మేము ఏది పిలిచినా కూడా ఎంత బిజీగా ఉన్నా సరే ఇమ్మీడియట్గా వచ్చి అటెండ్ అయ్యి వెళ్తారు. ఎక్కువ టైం స్పెండ్ లేరని అంటే లేదు, మీరు వస్తే చాలు మాకు ఆనందం అని చెప్పడం జరిగింది. మరి యొక్క ఈ కార్యక్రమాన్ని మరి ఆనందబాబు గారితోనే మాట్లాడి వారికి మనం సెలవు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి క్లుప్తంగా శివప్రసాద్ మరి 1965 డిసెంబర్ 12వ తేదీన గుంటూరులో ముత్తవరపు దామోదరం గారు, అన్నపూర్ణ గారికి జన్మించడం జరిగింది. తర్వాత వారికి ఒక బ్రదరు, అతను కూడా పంచాయతీరాజ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో కందుకూరులో చేస్తూ ఉన్నారు. మరి అసిస్టెంట్గా ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో జాయిన్ అవ్వటం జరిగింది. ఆయన అసిస్టెంట్గా ఉన్నప్పుడు అంటే సుమారుగా 37-36 సంవత్సరాలు క్రితం నేను వేరే ఫీల్డ్లో ఉండేవాడిని. ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆ టైంలో ఎల్ఐసి అంటే పబ్లిక్లో తెలియదేం కాదు. మరి చాలా ఎల్ఐసి అంటే చచ్చిపోతే డబ్బులు ఇస్తారు అనే నానుడి నుంచి ఈ రోజున మరి ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఏదైతే ఎంప్లాయీస్ కానీ ఏజెంట్స్ కానీ ఈ యొక్క సంస్థని ఎట్లా తీసుకొచ్చి దిద్దారంటే, ఏదైనా భారతదేశంలో ఆర్గనైజేషన్ ఉందనంటే ఎక్కడ వైట్ పేపర్ లాంటిది, ఎక్కడ ఏ లంచాలు లేకుండా నడుస్తున్న ఆర్గనైజేషన్ ఏదైనా ఉంటే గర్వంగా నేను చెప్పగలుగుతాను, అది ఓన్లీ ఎల్ఐసి ఆఫ్ ఇండియా అనేది మీకు సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఎల్ఐసి ఆఫ్ ఇండియా ప్రజల కోసం, ప్రజల కొరకు ఏర్పడిన సంస్థ. ప్రజల డబ్బు ప్రజల కోసమే ఖర్చు పెడుతూ మరి ఈ రోజున 25 కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు ఉన్నా కూడా మరి 65% షేర్ మార్కెట్లో ఉండే ఈ సంస్థకి మరి అట్లాంటి సంస్థలో పనిచేస్తున్నందుకు ప్రసాద్ గారికి మరి ఒక అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఆనంద్ బాబు గారి చేతుల మీదుగా ఇప్పుడు ఫ్లూట్ వాయించిన మిత్రులు 2 ఉన్నారు, వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ ఆనంద్ బాబు గారిని వారికి సన్మానం చేయవలసిందిగా కోరుకుంటూ. నెక్స్ట్ కృష్ణసాయి, ప్రణతి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నా. వారికి కృష్ణసాయి ఎస్డిఎం గారి చేతుల మీదుగా వారికి గార్లాండ్ చేయవలసిందిగా కోరుకుంటున్నా. రండమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. కావాలా? ఓకే ఓకే.
బాబు ఇంకో మైక్ ఉందా? ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మరి ఎంతో బిజీగా ఉన్నా కూడా మరి ఆనంద్ బాబు గారు రావటం జరిగింది. మొట్టమొదటిసారిగా వారికి శివప్రసాద్ గారి గురించి వారికి ఉన్న అనుభవం, మాకు ఉన్న అనుభవాన్ని వివరించి మరి వారికి మనం చక్కగా ధన్యవాదాలు తెలియజేసేవలసిన అవసరం ఉంది. కానీ మొట్టమొదటిసారిగా ఆనంద్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. మిత్రుడు శివప్రసాద్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్ని అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి మరో మిత్రుడు నాగేశ్వరరావు గారు, వేదిక మీద ఉన్న మా శివప్రసాద్ దంపతులు, అదేవిధంగా ఎల్ఐసి అధికారులు సుధాకర్ గారు, మార్కండేయులు గారు, పెద్దలు వారి తండ్రి గారు దామోదర్ గారు, విచ్చేసినటువంటి బంధుమిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ మధ్యనే మా ఆలంని మీట్ జరిగితే జలగామరాయ్ స్కూల్ మీట్లో నేను చెప్పాను, ఈ ఇయర్లో రిటైర్మెంట్ ఫంక్షన్లో మొదలవుతాయి మన బ్యాచ్ మొత్తానికని. ఇది నేను అనుకోవడం మొట్టమొదటి శివప్రసాద్నే అటెండ్ అయినట్టున్నాను. నెక్స్ట్ ఇయర్ ఆలంని మీట్ జరిగేలోపు అందరం షష్ఠి పూర్తి చేసుకునే పరిస్థితులు ఉంటాయని చెప్పాను. ఈ మొదటి కార్యక్రమం శివప్రసాద్కి ఇప్పుడు రావటం జరిగింది. ఇప్పుడే మరో మిత్రుడు మా రాము కలిసి ఈ మంత్ ఎండ్కి తనది ఉందని చెప్తున్నాడు రిటైర్మెంట్. మార్చిలోపు 5-6 ఉన్నాయని చెప్పి మా వెంకన్న చెప్పాడు. ఏదేమైనా అందరం కూడా చాలా వరకు వారి వారి స్థాయిల్లో స్థిరపడి ఆ భగవంతుడు ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ముందుగా భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో ఒక డివిజనల్ మేనేజర్గా ఉన్నతమైన స్థానానికి చేరి ఈరోజు రిటైర్ అయ్యి రిటైర్మెంట్ జీవితాన్ని ఈ విజయవాడ నగరంలోనే గడపాలని ఒక ఆలోచనతో ఇక్కడ సెటిల్ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నాడు. వారి ముందు జీవితం, భావి జీవితం, ఎందుకంటే ఈరోజు రిటైర్మెంట్ అనగానే అంత అయిపోయినట్టు కాదు. 60 సంవత్సరాలంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవేర్నెస్, హెల్త్ అవేర్నెస్ కానీ ఇతరత్ర వచ్చినటువంటి మెడికల్ ఫెసిలిటీస్ కానీ అన్నీ చూస్తే 60 సంవత్సరాల వయసు పెద్ద ఇదేం కాదు. 80, 90, 100 దాకా సుఖ సంతోషాలతో బతకడానికి అవసరం ఉంది. 100 ఏళ్ళు బతకాల్సిన అవసరం లేదు, కానీ ఇంకా చాలా లైఫ్ అయితే ఉంది. ఉద్యోగానికి రిటైర్ అవుతా ఉన్నాడు శివప్రసాద్, కానీ శాశ్వత జీవితం చాలా ఉంది. ఆ జీవితాన్ని సంపూర్ణంగా ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిగిలిన జీవితాన్ని తప్పనిసరిగా ఆ ఉద్యోగ బాధ్యతల నుంచి రిటైర్ అవుతా ఉన్నాడు, కానీ ఉన్నటువంటి దానిలో సమాజానికి కానీ, మిత్రులకు కానీ, బంధువులకు కానీ అందరికీ ఉపయోగపడే విధంగా తను ముందుకెళ్తాడని చెప్పి నేను ఆశిస్తూ వారికి ఆయురారోగ్యాలు అన్ని రకాలుగా భగవంతుడు కలిగించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా మిత్రులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. నక్క ఆనంద్ బాబు గారు మా క్లాస్మేట్ అని చెప్పుకోవడంలో చాలా ఆనందం ఉంది. అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి బంధుమిత్రులు, ఫ్రెండ్స్, 10th క్లాస్ మొదలుకొని పీజీ వరకు, ఒకళ్ళైతే పీజీ మేట్ ఒకడు వచ్చాడు కలకత్తా నుంచి. అరే ఒకసారి నుంచారు, కొలే ప్లీజ్ స్టాండ్ అప్ వన్స్. ఈజ్ ద ఓన్లీ పర్సన్ కేమ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. హీ నోస్ ఓన్లీ ఇంగ్లీష్ ఆర్ హిందీ, దట్స్ ఆల్. హీ డజంట్ నో తెలుగు, బట్ హీ కేమ్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్. థ్యాంక్ యూ కొలే. అలాగే మన ఫ్రెండ్స్, నేను పనిచేసిన చాలా బ్రాంచ్ నుంచి కూడా అక్కడక్కడ కొంతమంది రావడం జరిగింది లిమిటెడ్గా. థ్యాంక్ యూ. ఇక్కడికి చేసినటువంటి మన అన్నగారికి. యూ వాంట్ టు స్పీక్? కమ్ కొలే, కమ్.
Yes, thank you. So I don't know Telugu, but I learned the Telugu from my MSc days when we are the classmates actually. You know, we are very close from those days. So we lost actually in 7-8 years. Then we got him in I think 16 or something like that, 2016 or something like that. From that, मालूम था बंगाली मालूम है, हिंदी मालूम है, इंग्लिश मालूम है, తెలుగు మాలూమ్ है. ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రాంలో ఇక్కడికి చాలామంది ఇందాక కొంతమందినే పలకరించినట్టున్నాం. ఇంకా అక్కడ వెనకున్నారండి, అక్కడ బ్యాచ్ ఉన్నారు. ఒకసారి ఎలా ఎనుకోండి గొడవ చేయాలి. అక్కడంతా ఏ చేతులు ఎత్తున్నారు చూడండి. మమ్మల్ని పట్టించుకోవట్లేదని చూసే బ్యాచ్ ఉన్నారు. వాళ్ళంతా ఏం ఫ్రెండ్స్ అండి, ఏం ఫ్రెండ్స్ ఉన్నారు. అంతసేపు మా ఫ్రెండ్స్ అనుకుంటున్నాం. అదిగో మా మోహన్ కృష్ణ ఉన్నారు. రకరకాలుగా అందరు చేతులు ఊపుతుంటే పద్దాక నీ చేయి ఊపుతున్నట్టు ఎవరికి ఊపుతున్నా నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మాట్లాడడం. మిత్రులారా, అధికారులారా, అనధికారులారా, రిటైర్ అయిపోయిన అధికారులారా, అందరికీ నమస్కారం. నేను మా అబ్బాయిని చదివించే విషయంలో చాలా కష్టపడ్డా. ఆయన కష్టపడి నేను కష్టపడ్డాను. ఆయన ఎక్కడ చదువుకుంటానంటే అక్కడ చదివించడానికి నేను ప్రయత్నం చేశాను. చదువుకున్నాడు, వృద్ధిలోకి వచ్చాడు. చదువుకు తగినట్టు ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆయన స్వయంగానే సంపాదించుకున్నాడు. నా ప్రోద్బలం అంటే జస్ట్ ప్రోద్బలం, ఆర్థిక సహాయ సహకారం అందించడమే తప్పితే ఆయన అంతా స్వయం కృషితోనే పైకి వచ్చి ఈ పొజిషన్కి వచ్చాడు. ఈ ఎల్ఐసి డిపార్ట్మెంట్ అంటే పబ్లిక్లతో సమానమైన విషయం. అందరితో మంచిగా ఉండాలి, అందరూ మనల్ని పొందాలి. రిటైర్మెంట్ లైఫ్ అంటే మామూలు కాదు. రిటైర్మెంట్ అనేది ఇన్ఎవిటబుల్, ఎవరైనా రిటైర్ కావాల్సిందే. అలాంటప్పుడు సాఫీగా రిటైర్మెంట్ కావడం అనేది చాలా గొప్ప విషయం. అందరం మనల్ని పొంది ఏ విధమైన ఆటంకాలు లేకుండా సాఫీగా రిటైర్మెంట్ అయ్యి ఈ స్థితిలో ఉండి అందరూ మనల్ని పొందుతున్నారంటే అది ఆయన చేసుకున్న పుణ్యం. నా కొడుకు పుట్టినందుకు ఆయన నేను సంతోషిస్తున్నాను. ఆయన గారి తల్లి మా మిస్సెస్, ఆవిడ ఈ మధ్యలో కొంచెం స్లిప్ అయిపోయింది. ఆవిడ చాలా కష్టపడి పిల్లల్ని చదివించుకుంది, ఎన్నో ఇబ్బందులు పడిపోయింది. ఈ స్థితికి వచ్చిందంటే ఆవిడ చాలా కృషి చాలా ఉంది ఆవిడది. నేను ఎప్పుడైనా బయట ఆవిడ మాత్రం దగ్గరని చదివించుకుంది, పిల్లల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది. మా అబ్బాయి అని చెప్పడం కాదు కదండి, అబ్బాయి చాలా కష్టపడి పైకి వచ్చాడు, వృద్ధిలోకి చెందాడు. ఈ స్థితిలో ఉన్న ఆయన రిటైర్ అవుతానని చాలా సంతోషిస్తున్నాను. నేను ఇచ్చే గిఫ్ట్ ఏముంది నాయన? అందరికీ నమస్కారంపై ఈ విషయాన్ని ఇంత విరమిస్తున్నాను. మా అబ్బాయి జీవితం, శేష జీవితం సుఖంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను ఆయన. తర్వాత ప్రసాద్ గారి బ్రదరు, ఈయన శివప్రసాద్, ఆయన వెంకటప్రసాద్. ప్రసాద్ రాన్నారా? ఏంటంటే స్టేట్ గవర్నమెంట్లో ఉండటం వల్ల రిటైర్డ్ అవ్వాల్సిన వ్యక్తి ఇంకొక సంవత్సరం టైం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ అవడం వల్ల రిటైర్డ్ అయ్యాడు. ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మాట్లాడలేకపోతున్నాను. అభినందనలు అందరికీ, ఇక్కడ వచ్చినట్టు శ్రేయభిలాషులందరికీ, స్నేహితులందరికీ పరిచయం చేసుకొని అభినందనలు తెలియజేస్తున్నాను. మా తమ్ముడు రిటైర్మెంటు ఈ నెలలో 4వ తారీఖున పెట్టుకున్నారు, ప్రోగ్రాం పెట్టారు, జరుగుతూ ఉంది. ముందుగా రిటైర్డ్ అయినా కూడా ఈరోజు సెలవుని ఉద్దేశంతో పెట్టుకున్నారు. ఆ రోజు కుదరలేదు. అది ఓకే ఓకే ఓకే
అంటే ఎవరో బ్రదర్ అని తెలుసుకోవడం కోసం ముందు స్టేజ్ మీద పిలవడం జరిగింది. బాల్యమిత్రులందరూ దయచేసి స్టేజ్ మీదకి వస్తే ప్రసాద్తో మన ఎమ్మెల్యే గారితో ఒక ఫోటో దిగుదాం. ఎమ్మెల్యే గారికి అర్జెంట్ పని ఉంది. ఓకే మిత్రులారా, కార్యక్రమాన్ని చాలా త్వరగా క్లోజ్ చేసుకుందాం. అందరూ కూడా వెల్ విషర్స్ రావటం జరిగింది. వారి సన్మానాలు కూడా ఉన్నాయి కాబట్టి మరి మొట్టమొదటిసారిగా ఆనంద్ బాబు గారిని వేరే కార్యక్రమాలు ఉన్నాయనంటే రిలీవ్ చేయడం జరిగింది. మిత్రులారా, నెక్స్ట్ మా ఎస్డిఎం గారిని సుధాకర్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. 1 నిమిషం టైం అని చెప్పారు, 2 నిమిషాలు తీసుకుంటాను. డయాస్ మీద ఉన్న విఐపి ఆఫ్ ది డే మై ఫ్రెండ్ శివ. మేడం ఎక్కడ? అండ్ మేడం గారికి, అట్లానే బంధుమిత్రులు, అట్లానే ఫ్రెండ్ వెస్ట్ బెంగాల్ నుంచి ఇందాక నాకు లిఫ్ట్లో కలిశారు ఆయన. సో ఐ గాట్ రియల్లీ సర్ప్రైజ్డ్. అంటే అక్కడ నుంచి ఆయన వస్తున్నారు, తెలుగు మాట్లాడలేదు. ఎక్కడి నుంచి మీరు శివప్రసాద్ కోసం అంటే ఈ వాజ్ స్పీకింగ్ ఇన్ ఎ డిఫరెంట్ లాంగ్వేజ్ అండ్ ఈజ్ వర్కింగ్ ఇన్ CCMB, Center for Cellular and Molecular Biology. When I just see the people, the mix of people, a heterogeneous mixture. జలగం రామారావేనా? జలగం రామారావు బ్యాచ్. ఒకసారి చేయవప్పండి అందరూ. వీళ్ళంతా ఎవరు పెద్దవాళ్ళలా కనిపించట్లా నాకు అంతా. అంటే వాళ్ళల్లో ఆ పసితనం, ఆ స్కూల్ డేస్, ఆ ఎమోషన్స్ అవన్నీ చక్కగా కనిపిస్తున్నాయి. ఇందాక దామోదరం గారు, తండ్రి గారు మాట్లాడుతూ అంటే ఒక ఉద్విగ్న భరితమైన కొన్ని క్షణాలు మనం చూసాం. ఆయన ఆ కన్నీళ్ళు వస్తున్నప్పుడు అక్కడ మదర్ అన్నపూర్ణమ్మ గారి కళ్ళలో కూడా నీళ్ళు చూశాను నేను. అంటే పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదని చెప్పి ఒక పద్యం కూడా మనం చూసాం. ఒక మంచి స్టేజ్లో, ఒక ఉన్నతమైన ఆర్గనైజేషన్లో మన శ్రీనివాస్ గారు ఇందాక చెప్తూ LIC గురించి మాట్లాడుతుంటే ఆయన మధ్యలో కట్ చేశారు. కానీ నిజంగా LIC వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజేషన్స్ అక్రాస్ ది గ్లోబ్. ఇంత స్వచ్ఛమైన ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఇంకెక్కడ లేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు. అట్లాంటి ఒక అద్భుతమైన ఆర్గనైజేషన్లో ఒక స్వచ్ఛమైన మనసుతో, ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా రిటైర్ అవ్వడం అంటే తండ్రి గారు చెప్పినట్టు బ్లెమిష్లెస్ రిటైర్మెంట్ వితౌట్ ఎనీ స్పాట్. ఇవాళ ఉన్న రోజుల్లో రిటైర్ అయ్యే ఆఖరి రోజున కూడా ఏమి మెయిల్ వస్తుందో, ఏం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆగిపోతాయో తెలియని తరుణంలో ఎలాంటి చిన్న మచ్చ కూడా లేకుండా ఒక అద్భుతమైన విజయాలను సాధించి మురళీరాజు గారు విశాఖపట్నం నుంచి వచ్చారు. ఆయన అక్కడ మేనేజర్ సేల్స్ చేశారు, ఇక్కడ ఈయన మేనేజర్ సేల్స్. సో వీళ్ళందరి ఆదరాభిమానాల్ని, ప్రేమని చూరుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అట్లనే శివ చాలా సౌమ్యుడు. అంటే బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దర్ ఇస్ ఏ ఉమెన్ అని చెప్పినట్టుగా లక్ష్మీ ప్రసన్న గారు కూడా చేదోడు వాదోడుగా వారికి ఉండి ఎన్నో విజయాలను సాధించారు. యాక్చువల్గా మాకు అర్ధరాత్రి ఏదైనా ఒక కొత్త పాలసీ ఏదైనా వచ్చింది అంటే వెంటనే దాని వెనకాల ఒక టీం వర్క్. శివ ఉండేవాడు,
వీ యూస్ టు బి ఆల్ ఇండియా నెంబర్ వన్. సో దట్ ఈస్ హిస్ కేపబిలిటీ అండ్ కమిట్మెంట్. అట్లానే ప్రశాంతంగా ఉంటాడు మనిషి, పెద్దగా టెన్షన్ పడ్డు. ఎప్పుడన్నా నేను కొంచెం ఏదన్నా గట్టిగా మందలించాలి, తిట్టాలి అనుకుంటే 2 నిమిషాల్లో నన్ను లైన్లో పెట్టేసేవాడు. సో అంటే భగవద్గీతలో చెప్పినట్టుగా ఒక నిశ్చలత, ఏమంటారు దాన్ని, స్థితప్రజ్ఞత. దుఃఖే స్వనుద్విగ్న మనః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీ మునిరిష్యతే అంటారు. అట్లాంటి మంచి గుణాలు ఉన్న మన మిత్రుడు నాకు చాలా మంచి ఫ్రెండ్. ఐ మేబీ హిస్ బాస్, బట్ డెఫినెట్లీ ఈజ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. అట్లానే ఎన్నో విషయాలు, ఇందాక ఫాదర్ ఎమోషనల్ అవుతున్నట్టుగా చూస్తే, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా, ప్రతి ఎంప్లాయీ జీవితంలో రిటైర్మెంట్ కంపల్సరీ ఉంటుంది. మన వాళ్ళు కూడా ఎల్ఐసిలో దుర్గాప్రసాద్ గారు కానివ్వండి, మా F&A మేనేజర్ గారు కానివ్వండి, ఎల్ఐసిలో రిటైర్ అయిన తర్వాత చాలా అందంగా కనపడతారు మనుషులు. ఒకసారి నుంచోండి, వాళ్ళని చూడండి, చాలా హ్యాపీగా ఉన్నారు. అట్లానే ఇప్పుడు శివప్రసాద్ని వీళ్ళిద్దరిని చూస్తే కొత్తగా పెళ్లి సంబంధం చూస్తున్నట్టుంది, రిటైర్ అవుతుండే కనపట్ల. కాబట్టి ఎవరో ఒక మహానుభావుడు చెప్పినట్టుగా, కాళ్ళు తడవకుండా సముద్రాన్ని అయినా దాటొచ్చేమో కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేమండి. సో వాళ్ళ జీవితంలో కష్టాలు ఉండుంటాయి, ఆనంద క్షణాలు ఉండుంటాయి. పిల్లలిద్దరూ చక్కగా సెటిల్ అయ్యారు, చాలా మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి ఇల్లు కూడా కట్టారు. ఇప్పుడు మీరందరూ చాలామంది చూసుంటారు. మన ఏ సినిమా ఇది, శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు ఇల్లులా ఉంటుంది వెళ్ళిల్లు. అందరూ కంపల్సరీ ఒకసారి చూడండి, చక్కగా వెల్ డిజైన్. అంటే వాళ్ళు ఏరి కోరి వాళ్ళకి ఏం కావాలో చక్కగా అన్నీ ఏర్పాటు చేసుకున్నారు. అట్లానే దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్. ఐ కెన్ సే రిటైర్మెంట్ అనేది జస్ట్ సెకండ్ ఇన్నింగ్స్, ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ లాగా. రిటైర్ అవ్వడం అంటే ఏదో అయిపోయినట్టు కాదు. శేష జీవితం అనే మాట దయచేసి ఎవరు వాడకండి. శేష జీవితం ఏం లేదు, ఇప్పుడే జీవితం మొదలవుతుంది. ఫ్రెండ్స్తో అరే ఒరే అనుకునేవాళ్ళు, ఇందాక ఇక్కడ చూసాం ఫ్రెండ్స్ అంతా ఇక్కడ నుంచొని ఉన్నారు, వాళ్ళు చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. టీచర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ విషయం అర్థమవుతుంది. అందుకని హీ ఈజ్ సక్సెస్ఫుల్. అండ్ సక్సెస్ ఈజ్ నాట్ బీయింగ్ ద బెస్ట్ అండ్ విన్నింగ్ ద రేస్. సక్సెస్ ఈజ్ హ్యాండ్లింగ్ ద టఫ్ సిచ్యుయేషన్స్, స్టిల్ ఫినిషింగ్ ద రేస్. అండ్ హీ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్. మై బెస్ట్ విషెస్ టు Shivaprasad and madam, and really retiring in presence of parents, it's a very big blessing. కరోనా టైంలో వాట్సాప్ ఓపెన్ చేయగానే ఓ ఫోటో కనపడేది. మన జనరేషన్ ఇవన్నీ చూసింది, వెంటనే ఆందోళన, అదేమన్నా రెస్ట్ ఇన్ పీసా లేకపోతే జన్మదిన శుభాకాంక్షలో తెలియదు. ఎస్ ఆర్ నో? సో ఇట్లాంటి క్షణాలన్నీ దాటి, భయంకరమైన క్షణాలను దాటి, చాలా సంతోషమైన వాతావరణంలో ఇవాళ రిటైర్ అవ్వడం అనేది, అంటే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అట్లానే ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్, బయలాజికల్ ఏజ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ 100 years. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, 60 సంవత్సరాలంటే 60 years యంగ్, ఓల్డ్ ఏజ్ అంటే 80 తర్వాత. కాబట్టి హీ స్టిల్ యంగ్, దే ఆర్ స్టిల్ యంగ్. వాళ్ళకి బహుశా మేము మొన్న పెళ్లి కూడా చేసాం ఇక్కడ డివిజనల్ ఆఫీసర్లో దండలు మార్చి. మళ్ళీ ఇప్పుడు కూడా అట్లాంటి కార్యక్రమం ఏమైనా ఉంటే మళ్ళీ టేకప్ చేయాల్సిందిగా కోరుకుంటూ, అభినందనలు తెలియజేస్తూ, మై బెస్ట్ విషెస్ టు ద కపుల్ అండ్ ద ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.
సపోజ్ సల్మాన్ రాజు గారు ఒక 5 నిమిషాలు. రాహుల్ అక్కడ ప్రసాద్ గారిని అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఆశీర్వదిస్తున్నారు. అలాగే మా మిత్రులు వచ్చి ఫోటో దిగి వెళ్తాం. ప్రసన్న వాళ్ళ మిత్రులు చాలా అగ్రెసివ్గా ఉన్నారు, మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారా అని. వారందరిని కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రావు ఆర్టిస్టు
శివప్రసాద్ ప్రసన్న చిత్రరత్నాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. చిత్రరత్నం పటం కాదు, ఇది చిత్రరత్నమే. ఓకే ఓకే. నంది మస్తానరావు గారు ప్రసన్నకి ప్రసాద్కి ఈ రోజున మళ్ళీ మ్యారేజ్ చేయటం జరిగింది. నిరంజన్ ఫోటో తీయడానికి రాజమౌళిని 2 సార్లు కాంటాక్ట్ చేసి, అలాగే ఆర్టిస్ట్ సాయి ఉన్నాడు, ఆ సాయితో కూడా కన్సల్ట్ అయ్యి ఈ రోజున ఇతను ఆర్టిస్టు నిరంజనం ఆదిత్య కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్లో చేస్తారు. ఈ రోజున ఒక మాన్యుమెంట్ని ప్రసాద్కి ప్రజెంట్ చేయటం జరిగింది.